హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చడి. ఎప్పుడైనా బెండకాయ పచ్చడిని ట్రై చేశారా ఫ్రెండ్స్? ట్రై చేయకపోతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ బెండకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా, 4 ముద్దలు ఎక్కువగానే తినేస్తారండి. అంత రుచిగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ ఈ బెండకాయ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా ఈ బెండకాయ పచ్చడి రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 kg బెండకాయలను తీసుకున్నాను. బెండకాయలు చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. బెండకాయలని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా డ్రై చేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగానే తరిగి పెట్టుకోండి. ఇలా తరిగిన ముక్కల్ని ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకే కొద్దిసేపు వేయించుకోవాలి. ఆయిల్లో వీటిని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇక ఇందులో కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చడిని ఎండుమిర్చితో చేసుకుంటామండి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చిని ఆయిల్లో ఎంత బాగా వేయించుకుంటే ఆ ఫ్లేవర్తో పచ్చడి చాలా బాగుంటుందండి. 2-3 రెమ్మల వరకే కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకోండి. ఇలా కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే ఈ బెండకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఉంటే కంపల్సరిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఈ కొత్తిమీరని పచ్చివాసన పోయేంత వరకే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటినన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే బాండిని స్టవ్ పైన పెట్టుకొని 3 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె బాగా వేడిన తర్వాత చిటికెడంతా పసుపు వేసుకోండి. బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని కూడా ఆయిల్లో వేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకే బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలోని జిగురు మొత్తం పోయి పచ్చివాసన పోయేంత వరకే బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చడి జిగురు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. గరిటెతో ఎలా పడితే అలా కాకుండా బాండి అంచులను పట్టుకొని కలుపుకున్నట్లయితే బెండకాయ ముక్కలు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. బెండకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత, అంటే జిగురు మొత్తం పోయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. బాగా పండిన ఒక 3 టమాటాలని పెద్ద సైజు ముక్కలుగా తరిగి ఇందులో వేసుకోండి. టమాటా వేసిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేయడం ద్వారా టమాటా ముక్కలు తొందరగా సాఫ్ట్గా ఉడికిపోతాయి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత గరిటెతో ఇలా బాగా కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టమాటా ఫ్రై అయిపోయింది. ఇంకొద్దిసేపు ఫ్రై అవుతే సరిపోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అంటే ఒక 5-6 రెబ్బల వరకు చింతపండు వేసుకోండి. చింతపండు ఇలా శుభ్రంగా కడిగి ఇందులో వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని మరలా బాండిపై మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది కొద్దిసేపు మగ్గితే సరిపోతుందండి. కొద్దిసేపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటినన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఎండుమిర్చి కారాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాతనే ఈ బెండకాయ టమాటా ముక్కలు వేసుకోవాలి. కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన ఈ పచ్చడినంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక పోపు ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడేటప్పుడు ఇందులో ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. 1 ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా కూడా పచ్చళ్ళలోకి వేసుకోవాలి.
పచ్చళ్ళలోకి వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడడానికి ఎంతో కలర్ఫుల్గా, నోటికి ఎంతో కమ్మగా రుచిగా, జిగురు లేకుండా కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, పచ్చడి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, రుచి కూడా అంత అద్భుతంగా ఉంటుంది. చపాతీలోకి అన్నంలోకి అయితే అద్రిపోతుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ పచ్చడి మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.